కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా అవి వెంటాడుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నిన్నటి దాకా ఆ ఎమ్మెల్యేకి సొంత పార్టీ వారి నుంచి ఎదురైన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ముప్పేట దాడి నుంచి అసలు ఆయన బయటపడతారా, మరింత బాధపడతారా అనుకుంటున్న తరుణంలో కాలమే సమాధానం చెప్పింది. ఎవరైతే అడ్డుగా ఉన్నారో, అడ్డంకులు సృష్టిస్తున్నారో వారినే అధిష్టానం తప్పించింది. రాష్ట్ర కమిటీలో కనీసం ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా గట్టి షాక్ ఇచ్చింది. ఆ ఎమ్మెల్యేకి టైం ఇలా కలిసొచ్చిందనుకోవాలా, లేదంటే ఎవరి కర్మఫలం వారు అనుభవిస్తున్నారా? నీ తప్పు లేకున్నా నిన్నెవరైనా బాధపడితే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా బాధపడకు, వారికి కాలమే సమాధానం చెప్తుంది. ఇది గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు. ప్రస్తుతం ఈ మాటలు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు అచ్చుగుద్దినట్లు సరిపోతున్నాయి. ఇన్ని రోజులు ఆయనకు ఎదురైన కష్టాలు, పడ్డ ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. అది కూడా ఆయన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఆయనపై వచ్చిన వివాదాలైనా, పడ్డ నిందలైనా, అడ్డంకులు సృష్టించిన వారైనా సరే ఆయన ప్రమేయం లేకుండానే అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. ఈ పేరు కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో తరచూ ఏదో రూపంలో వినిపిస్తూనే ఉంది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలు నిలుస్తూ వస్తున్నారు దగ్గుపాటి. తొలిసారి ఆయన ఎమ్మెల్యే టికెట్ సాధించిన దగ్గర నుంచి నిన్న మొన్నటి దాకా జరిగిన ప్రతి సంఘటన ఆయన జీవితంలో అనుకోకుండానే జరిగిపోయింది. అది కూడా ప్రతిదీ సంచలనంగానే మారుతోంది. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ సీనియర్లు ఎందరో పోటీపడ్డ అనంతపురం అర్బన్ టికెట్ సాధించారు. పార్టీలోనే చాలా మంది సీనియర్ నాయకులు వ్యతిరేకించిన అనంత వెంకటరామిరెడ్డి లాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడితో తలపడి గెలిచారు. ఇది మరో సంచలనం. అది కూడా తొలి ప్రయత్నంలోనే ఏకంగా 23,000 ఓట్ల మెజారిటీతో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు దగ్గుపాటి. ఇన్ని సంచలనాల మధ్య ఎమ్మెల్యే అయ్యాక ఈ 2 ఏళ్ల పొలిటికల్ కెరియర్లో ఏదో ఒక సంచలనం లేదంటే వివాదం ఆయన్ని చుట్టుముడుతూ వచ్చాయి. చుట్టూ ఉన్న కోటరీ కారణంగానో, స్వీయ తప్పిదాలతోనూ నిత్యం ఏదో ఒక వివాదం దగ్గుపాటి ప్రసాద్ని వెంటాడింది. ప్రధానంగా అనంతపురం నగరంలో భూ వివాదాల్లో ఆయన జోక్యం చేసుకున్నారని, చాలా మందిని బెదిరించారని, అక్రమ రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ రికార్డు మార్పులు ఇలాంటి ఆరోపణలెన్నో ఆయనపై వచ్చాయి. కొన్ని ఫోన్ కాల్స్ వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వార్తలు నిలిచారు. మరోవైపు ఎన్నికల ముందు ఏ నాయకులకైతే ఆయన సహకరించారో వారందరికీ దూరమవుతూ వచ్చారు. ఇదంతా కోటరీ కారణంగానే జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని చెక్ చేసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు దగ్గుపాటి. దగ్గుపాటికి టికెట్ ఇవ్వకూడదు అంటూ గతంలో ఆందోళన చేసిన వారంతా అప్పటి నుంచి ఆయనకి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు ఇంకా కొంతమంది సీనియర్ నాయకులున్నారు. మొదట్లో దగ్గుపాటికి సహకరించిన వారు సైతం దూరం అవుతూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే సన్నిహితులు అనుకున్న వారే ఆయనకు శత్రువులుగా మారిపోయారు. ఇన్ని రోజులు ఆయనకు సహకరించామని ఇక సహకరించే ప్రసక్తి లేదని చెప్పేశారు. దాదాపు 2 నెలల ముందు వరకు ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొనని చేదు అనుభవాలను తక్కువ కాలంలోనే దగ్గుపాటి చవిచూశారు. చివరికి ఆయన చుట్టూ ఉన్నవారు జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. అన్ని వైపుల నుంచి సహకారం లేని సమయంలో దగ్గుపాటికి ఇటీవల అనుకోకుండా అన్నీ కలిసి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని సరిచేసుకున్నట్టు కనిపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. దగ్గుపాటి ఎంత కష్టపడుతున్నా ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. అయితే ఆయన ప్రమేయం లేకుండా అవి ఎలా వచ్చాయో అలానే సమసిపోతున్నాయి. తాజాగా టీడీపీ అధిష్టానం ప్రకటించిన రాష్ట్ర కమిటీని చూస్తే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పార్టీ నేతలంతా షాక్ తిన్నారు. నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా పార్టీలో కీలకంగా ఉంటున్న నేతలకు ఈసారి రాష్ట్ర కమిటీలో చోటే లేకుండా పోయింది. గతంలో రాష్ట్ర కార్యదర్శులుగా అంతకంటే ఎక్కువ స్థాయి వరకు పనిచేసిన వారికి సైతం ఈసారి టీడీపీ అధిష్టానం మొండి చేయి చూపింది. ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యతిరేక వర్గీయుల్లో ఒక్కొక్కరికి కూడా రాష్ట్ర కమిటీలో స్థానం లభించలేదు. అందులో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటికి జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. దగ్గుపాటి 2 ఏళ్ల క్రితమే అర్బన్ నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు.
కానీ ప్రభాకర్ చౌదరి 4 దశాబ్దాలుగా ఇక్కడ నాయకుడిగా కొనసాగుతున్నారు. పార్టీలో కూడా ఆయన చాలా సీనియర్ నాయకుడు. ప్రభాకర్ చౌదరికి గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన అధిష్టానం బుజ్జగింపు చర్యల్లో భాగంగా ఆయనకు ఏకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది. నారా లోకేష్కు తప్ప అప్పటికి మరొకరికి ఇలాంటి పదవి లేదు. పార్టీలో ప్రభాకర్ చౌదరికి కీలక హోదా కల్పించారు. అలాంటిది ఈసారి కమిటీలో ఆయనకు ఆ పదవి లేకుండా పోయింది. అంతకన్నా పెద్ద పదవి ఇవ్వడానికి పార్టీలో కూడా ఏమీ లేదన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రభాకర్ చౌదరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని అంతా భావించారు. కానీ ఆ పదవి కూడా ఆయనకి రాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ రాజ్యసభ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు అర్బన్ నియోజకవర్గ పరిధిలో కీలకంగా ఉన్న జేఎల్ మురళి, రాయల్ మురళి, స్వరూప, బుగ్గయ్య చౌదరి, నటేష్ చౌదరి, గంపన్న ఇంకా చాలా మంది కీలకమైన నాయకులకు పదవులు దక్కలేదు. వారిలో 99% మంది అంతా దగ్గుబాటికి వ్యతిరేకంగా ఉన్నవారే కావడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పదవులు వచ్చిన వారిలో వడ్డే మురళి మాత్రమే ప్రభాకర్ చౌదరి వర్గంగా ముద్ర ఉంది. అయితే వడ్డే మురళి ఏ రోజు ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. ఈ రకంగా చూసుకుంటే రాష్ట్ర కమిటీలో 5 నేతలకు కీలక పదవులు వచ్చినా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న ఒక్కరికి కూడా పదవులు రాకపోవడం దగ్గుపాటికి బిగ్ రిలీఫేనని అంటున్నారు. దగ్గుపాటికి వ్యతిరేకంగా ఉన్న వారిలో ఇప్పటికే ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవులు కూడా రాలేదు. చౌదరి వర్గంగా ఉన్న నటేష్ చౌదరి, గంపన లాంటి వారు పదవులు కోల్పోయారు. గతంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న గౌస్ మొయుద్దీన్కు ఈసారి అవకాశం కల్పించలేదు. రాష్ట్ర కమిటీలో అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శిగా తలారి ఆదినారాయణ, సిమెంట్ పోలన్న, సంఘ తేజస్విని, కొండవీటి భావన, బివి వెంకట్రాముడు ఉన్నారు. వీరిలో ఎవరూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లేరు. దీనిని బట్టి చూస్తుంటే దగ్గుపాటికున్న అడ్డంకులన్నీ వాటంతటవే తొలగిపోతున్నట్లు భావిస్తున్నారు. ఇన్ని రోజులు అనుకోకుండా తన ప్రమేయం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్న దగ్గుపాటికి కాలం కలిసి వస్తుందనే భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పార్టీ పరంగా ఎమ్మెల్యే ముద్ర స్పష్టంగా పడబోతోంది. నామినేటెడ్ పదవుల్లో ఉన్న ఒకరిద్దరు మినహా మిగతా వారంతా దగ్గుపాటి టీంగా అర్బన్ రాజకీయం మారిపోతుంది. ఏదేమైనా ఇదంతా కాలం మహిమ అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.